ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ప్రభునామానికి మహిమ కలుగును గాక. క్రీస్తునందు మాకు అత్యంత ప్రియమైనటువంటి దేవుని సంగమా, దేవుని బిడలారా, మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభాలు ప్రకటిస్తూ హృదయపూర్వకంగా వందనములు తెలియజేయుచున్నా. ఈరోజు నేను మీతో మాట్లాడే టాపిక్ ఏమనగా, పరిశుద్ధ గ్రంథంలో ముగ్గురు ఆధ్యాత్మిక గుడ్డివాళ్ళు. ఎవరయ్యా వీళ్ళు అని అంటే, లేఖనం ఇలా సెలవిస్తుంది. యెషయా గ్రంథం 42వ అధ్యాయం 19వ వచనం. నా సేవకుడు తప్ప మరి ఎవడు గురుడివాడు, నేను పంపు నా దూత తప్ప మరి ఎవడు చెవిటివాడు, నా భక్తుడు తప్ప మరి ఎవరు గుడ్డివారు. ఒకటి సేవకుడు గుడ్డివాడు. ఎలాంటి గుడ్డివాడు అంటే ఆధ్యాత్మిక గుడ్డివాడు, వాక్యం లేనివాడు, సత్యం తెలియనివాడు, కొంత తెలుసుకొని అంతా తెలుసు అనే భ్రమలో బ్రతికేవాడు సేవకుడు. నా సేవకుడు తప్ప ఎవరు గుడ్డివారు. తర్వాత నేను పంపు నా దూత తప్ప ఎవరు గుడ్డివారు. దూత గుడ్డి. తర్వాత భక్తుడు గుడ్డి. గుడ్డితనంలో గుడ్డివాడుగా జీవించేటువంటి వాడు. కారణం ఏంటంటే సత్యం తెలియక అసత్యంలో జీవిస్తూ అదే సత్యమని భ్రమపడుతూ ఆధ్యాత్మిక జీవితాన్ని చెరిపి వేసుకుంటున్నటువంటి వాళ్ళు వీరు సేవకుడు, దూత, భక్తుడు. అలాంటి ఆధ్యాత్మిక గుడ్డితనంలో నువ్వు ఉన్నావేమో, ఒకసారి నీ హృదయాన్ని పరిశీలన చేసుకో. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా.